ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతునుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. ఒక సాధారణమైన విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అతనిలో ఉండవలసినవి 4 విషయాల గురించి దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. ఏబులో అయితే యథార్థత ఉన్నదంట, న్యాయవంతుడనంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడిగా ఏబుకు గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు నువ్వు నేను సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటున్నామా? మన భక్తిలో సాక్ష్య జీవితం లేకుండా ఉంటుందా? యథార్థంగా ఉంటున్నామా? న్యాయంగా ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులతో ఉంటున్నామా? చెడుతనమును నీ నుంచి విసర్జించిన వ్యక్తిగా ఉంటున్నావా? ప్రియమైన దేవుని సంగమ, ఏబు గురించి సాక్షాత్తు దేవుడే ఒక మాట చెప్తాడు. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. సాక్షాత్తు ఏబు గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాదికి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది, నా ఏబు సంగతి నువ్వు ఆలోచించావా అని సాక్షాత్తు దేవుడే ఇస్తున్నాడంటే అది ఎంత గొప్ప ధన్యత. ఈరోజు నీకు నాకు ఆ ధన్యతను మనం పొందుకుంటున్నామా లేదా? మన జీవితంలో ఈ 4 సంఘటనలు ఉన్నాయా లేవా అన్నది ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానాన్ని ఇచ్చావు నాయన. ఈ వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, ఇదిగో నాయనా, ఈ 4 సంఘటనలు ప్రభువా నా భక్తి జీవితం అంతా ఉండలాగని కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.